ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకోనున్నారు. అక్కడ వృధాగా పోతున్న జలాలను పరిశీలిస్తారని సమాచారం. కాగా కేటీఆర్ పర్యటన జిల్లాలో ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆయన్ను మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకునే అవకాశాలున్నాయి. ఇందుకుగాను మార్గమధ్యలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పెంబర్తి వద్ద కేటీఆర్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని, లేకపోతే అరెస్టు చేసే అవకాశాలున్నాయన్నారు. మరోవైపు కేటీఆర్ పర్యటన సందర్భంగా లోకల్ బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకోనున్నారు. అక్కడ వృధాగా పోతున్న జలాలను పరిశీలిస్తారని సమాచారం. కాగా కేటీఆర్ పర్యటన జిల్లాలో ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆయన్ను మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకునే అవకాశాలున్నాయి. ఇందుకుగాను మార్గమధ్యలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పెంబర్తి వద్ద కేటీఆర్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని, లేకపోతే అరెస్టు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు కేటీఆర్ పర్యటన సందర్భంగా లోకల్ బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. హలో ఫ్రేమ్ వచ్చింది. ఇక ఇదే సందర్భంగా జనగాం జిల్లాలో రఘునాథ్ పల్లి వద్ద ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ మనం జనగాం జిల్లా రఘునాథ్పల్లి వద్ద ఉన్నాం, టోల్ గేట్ వద్ద. ఒకసారి మనం చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళ్లబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అటు పోలీసులు రఘునాథ్పల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకోవడం జరిగింది. ఎవరిని కూడా ముందుకు వెళ్ళనివ్వము అంటూ కూడా హుకుం జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించి వచ్చేటువంటి వరద నీటిని ఒడిసి పట్టి రైతులకు ఏదైతే లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరినటువంటి నేపథ్యంలో కూడా భారీ ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తమను పంపించాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ. మనకి పోలీసులు మనం చూస్తా ఉన్నాము. అనే చెప్పండి, ప్రధానంగా గడిచిన 2.5 సంవత్సరాలను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉంటే, ఆ నీళ్లను చూడడానికి పోతా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక 500,000 కార్లతో మేము పోతా ఉంటే, ఇక్కడ పోలీస్ వాళ్ళు స్థానిక డీసీపీ గారు మమ్మల్ని ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆపుతా ఉన్నారు. కాబట్టి మరి మేము దాని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. మా వాళ్ళందరూ అయితే ఇంటలేరు. ఇక్కడ ఏమైనా జరిగితే దానికి పూర్తిగా పోలీసులే నా బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మేము ఏమంటున్నామయ్యా, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మిడ్చల్ పోయిండు, ఒక్కోడే పోయిండా? 5 కార్లే పోయినాయా? 10 కార్లే పోయినాయా? కాబట్టి ఇలా మేము వందలాది మంది తరలిపోతా ఉన్నాం. 2.5 సంవత్సరాల తర్వాత తరలిపోతా ఉన్నాం. ఇలా
2.5 సంవత్సరాల తర్వాత తరలిపోతా ఉంటే కూడా మా కార్లను ప్రజాస్వామ్య విరుద్ధంగా అడ్డుకుంటా ఉన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది. ఈ రాష్ట్రంలో హిట్లర్ రాజ్యం కొనసాగుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారితో కొంతమంది కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఒకసారి చూడొచ్చు, మనము పెద్ద ఎత్తున నాయకులు ఇటు చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత రఘునాథ్పల్లి టోల్ గేట్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తోపులాట కూడా భారీ ఎత్తున చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మనం చూడొచ్చు, భారీ ఎత్తున కాన్వాయ్ వస్తూ ఉంది, కానీ ఎవరిని కూడా పోలీసులటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కొంతమందిని అడ్డుకుంటా ఉన్నారు, ఎక్కడికక్కడ వాహనాలను కూడా ముందుకు పోనీయమంటూ కూడా అటు ఇక్కడికే ఉండిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా మనకు రఘునాథ్పల్లి వద్ద కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనతో పాటు పల్ల రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం ఎక్కడికెక్కడ చేస్తా ఉన్నారు? దీనికి పోలీసులు మేము వెళ్ళిపోయిందా? పోలీసు వాళ్ళు కావాలని చెప్పి ప్రతి చోట కూడా బస్సులు ఆపేస్తున్నారు, వెహికల్స్ అని కూడా ఆపేస్తున్నారు. మేము ఖచ్చితంగా కన్నెపల్లి చేరుకుంటాం, కన్నెపల్లిలో నీళ్ళందరూ చూపిస్తాం. మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలను పోనిచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కొంత టోల్ గేట్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా వాహనాన్ని అడ్డం పెట్టడం జరిగింది, అడ్డం పెట్టి వారిని పోనివ్వడం లేదు. పోలీసులు మాత్రం చాలా కఠినమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు, ఎవరిని కూడా పోనివ్వమంటూ కూడా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, కొంత పరిస్థితి మాత్రం చేదాటే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. పోలీస్ వాహనాన్ని అడ్డుపెట్టి ఏదైతే పోనివ్వనటువంటి పరిస్థితి కూడా, పోలీస్ వాహనాన్ని కూడా వెనక్కి తోసి పడేసినటువంటి పరిస్థితి కూడా మనకు విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇవాళ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మేము చాలా కొద్ది మంది మాత్రమే 3 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రమే వెళ్తున్నాం. పట్టుమని 10 బండ్లు కూడా లేవు. దీన్ని ఈ విధంగా అడ్డుకోవడం చాలా దుర్మార్గం, ఇది అన్యాయం. దీన్ని ఇది మనం చూస్తా ఉన్నాము, వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయి. కార్యకర్తలు ఏదైతే ఎక్కడికక్కడ వాహనాలను ఆపి ఏదైతే వారి వాహనాలను, నాయకులను వాహనాలను బయటకి వదిలివేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వారి తరం కావడం లేదు. భారీ ఎత్తున పోలీసులు వచ్చినా కూడా వారికి ఏదైతే వారి శాయశక్తిలో ప్రయత్నించినా కూడా వారి వల్ల కావడం లేదని కూడా చెప్పాలి. ఒక రకంగా కన్నపల్లి పంప్ హౌస్కి వెళ్తే కనుక కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇదంతా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొంత వాహనాలను పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు, కార్యకర్తలేమో వాహనాలను బయటకి పంపించి వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మేడం చెప్పండి. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మేము కేటీఆర్ గారితో మా బీఆర్ఎస్ బృందం ప్రత్యేకంగా అక్కడ వెళ్లి గోదావరి జలాలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిగ్గా రైతులకు అందించలేకపోతుండ్రు, పిల్లలు రిపేర్ చేయలేకపోతుండ్రు చెప్పేసి చూపించడానికి వెళ్తుంటే వాళ్ళ దారి పొడవునా కూడా కేటీఆర్ గారికి అడ్డుపడుకుంటూ ఇవాళ రైతుల కోసం మేము పోరాటం చేస్తా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇది మనం చూస్తా ఉన్నాము, కాన్వాయ్ని ఇప్పుడు వదిలినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ వందలాది వాహనాలు కూడా కార్యకర్తల దగ్గరుండి వదిలినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పోలీసులు వాహనాలను అడ్డు పెట్టినా కూడా పోలీసుల తరం కాలేదనేది కూడా మనం చెప్పాలి. ప్రతి వాహనాన్ని తాము పంపించి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కొంత రఘునాథ్పల్లి టోల్ గేట్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. మొత్తం మీద
కేటీఆర్ మాత్రం తాను ఖచ్చితంగా ఈ పర్యటన చేపట్టి తీరుతాము, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్తామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అయితే వంశీ, ప్రెసిడెంట్ ఇప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారు? ఎస్ వంశీ, ప్రెసిడెంట్ ఇప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారు? అక్కడున్నారా టోల్ గేట్ దగ్గర? ఇసుక మేడిగడ్డకు వెళ్తున్న కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారుతోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ ను భారీగా పోలీసులు అనుసరిస్తున్నారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకున్న పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. మేడిగడ్డ చూసేందుకు వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుంటామని కేటీఆర్ చెప్పారు. మేడిగడ్డకు వెళ్తే బండారం బయటపడుతుందని, ప్రభుత్వం భయపడుతుందని విమర్శించారు. లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నా ఎందుకు మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెల్లో పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇలా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్లు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే మనం చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే చేతనైతే మంచి ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం.
క్యూసెక్ల నీళ్లు పోతుంటే చాతగాని ముఖ్యమంత్రి, కింద 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతుంటే పైన పంటలు ఎండుతుంటే నాట్లేసే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటపడుతుందనే భయంతో ఇలా మమ్మల్ని పోకుండా ఇక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తాం. 5 గంటల నుంచి అరెస్ట్ చేస్తున్నారు. 100% రేవంత్ రెడ్డి అనే సన్నాసి సూచనల మీద వదిలిపెట్టాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకుంటాం. 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇవాళ రైతులకు చూపెట్టాం. ఎన్ని పెట్టుకుంటారో ఏం